అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం, దాన్ని ధ్యానించుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఈ విషయాలన్నీ గమనించాలి. దేవుడు తన వాక్యము ద్వారా సంఘమైన మనలను తన చిత్త ప్రకారమైనటువంటి పాత్రల వలె, తనకు యోగ్యమైన పాత్రల వలె, అన్నిటికంటే మించి తనను పోలి నడుచుకునే బిడ్డల వలె మనల్ని తయారు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అనగా ఎప్పుడైతే నువ్వు అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకోగలుగుతావో అలా క్రీస్తు నీలో నుంచి కనబడాలా అని ప్రభు ఈ వాక్యము ద్వారా మనల్ని సరిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనను వెంబడించాలి అని దేవుడు మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు అని మనం నేర్చుకున్నాం. యేసయ్య మాదిరి ఉంచి వెళ్ళడమే కాదు, అలా యేసులా మారమని అపోస్తలుడైన పౌలు కూడా చెప్పగా విన్నాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరును నన్ను పోలి నడుచుకోండి అని కొన్ని చోట్ల క్రీస్తుని పోలి నడుచుకోండి అని. క్రీస్తుకు కలిగిన ఆ మనసు మీరును కలిగి ఉండండి, క్రీస్తుకు కలిగిన ఆ ప్రేమ మీరును కలిగి ఉండండి అని చెప్పుకున్నాం. అయితే క్రైస్తవులు అని చెప్పుకునే మనం ఈ ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆయన బిడ్డలమైన మనము ప్రేమించే వారంగా ఉండాలి కనుక ఆ ప్రేమ గురించినటువంటి పరిపూర్ణమైన వివరణ అపోస్తలుడైన పౌలు ఇస్తుంటాడుగా మనం నేర్చుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం. ఏంటా ప్రేమ అంటే, నువ్వు ఎన్ని చేసినా ప్రేమ లేని వాడవైతే ఆయన వాడవి కాదు. దేవుడు ప్రేమస్వరూపి అయినాడు, ప్రేమ లేనివాడు ఆయనను ఎరుగడు అంటే తెలియదు. ప్రేమ లేకుండా నువ్వు చర్చకు వచ్చినా ఉపదేశించినా నాకులాగా ఒక వాక్యం చెప్పేసినా నీకు దేవుడు తెలియదు అని అర్థం, స్పష్టంగా చెప్పుకోవాలంటే. కాబట్టి అలా ఉన్నారు చాలామంది క్రైస్తవులు అని ఆ కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ప్రేమ గురించి రాస్తూ 13వ అధ్యాయం ప్రారంభం నుంచి రాస్తున్నాడు. ఒకవేళ నేను మనుషుల భాషలోనూ దేవదూతల భాషలోనూ మాట్లాడేసి ప్రేమ లేని వాడినైతే మోగెడు గంట తాళము లాంటి వాడిని తప్ప ఉపయోగం లేదు అని చెప్తున్నాడు. మొదటగా ఏం చెప్తున్నాడు? తాళమునై ఉన్నాను, ప్రవచించే వరం కలిగి, జ్ఞానమంతా కలిగి, కొండలు పెకలించగలిగిన విశ్వాసం కలిగి ప్రేమ లేకపోతే వ్యర్థుడను. తాళం లాంటి ఉపయోగం లేని వాడిని, రెండవది వ్యర్థుడను. మూడవది చెప్తాడు, పేదలకి నా ఆస్తి అంతా ఇచ్చి నా శరీరమును వాళ్ళకి బదులు చంపడానికి అప్పగించుకున్న ప్రయోజనము లేదు. అంటే ప్రేమ లేకపోతే ఎంత బోధించేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత చర్చకొచ్చేసినా ఉపయోగం లేదు అని దేవుడు చెప్తున్నాడు వాక్యము ద్వారా. అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘానికి చెప్తున్నాడు. నేను చర్చ్ కట్టించేసాను, ఉపయోగం లేదు. చర్చికి సహాయం చేశాను, ఉపయోగం లేదు. నేను చర్చిలో ఉపయోగపడుతున్నాను, నేను బోధించేస్తున్నాను కూడా ఉపయోగం లేదు. నేను కూడా ప్రేమ లేకుండా బోధించినా ఉపయోగం లేదు అని చెప్పి, ప్రేమకు ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి ఉంటేనే ప్రేమ ఉన్నట్టు అని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఈ వాక్యాల్లో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవుడు అంటే జస్ట్ పేరు పెట్టేసుకుంటే సరిపోదు, క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. ఆ క్రీస్తు స్వరూపంలోకి వచ్చామని ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఇవన్నీ నీలో ఉంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్టు అనే విషయం స్పష్టంగా అర్థమవ్వాలి. వేటిని చదివామో, వేటి గురించి మనం ధ్యానించామో అవి మనలో లేకపోతే ఎవరు లేనట్టు? క్రీస్తు లేనట్టు. అంటే నువ్వు క్రీస్తుని ఎరగనట్టు. మరి ఎవరు అనాలి? మరి క్రీస్తుని ఎరగని వారిని ఏమనాలా? నామకార్థ క్రైస్తవులు అనాలి. ఈ నామకార్థ క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. సో పరలోకానికి వెళ్ళిపోవాలి అనే ఆశ కలిగి ఉన్నాము, కానీ మన మార్గమంతా నరకం వైపే ఉంది అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే మొట్టమొదటగా ఏముంటుంది అని వాక్యం సెలవిస్తే 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ నీలో ఉంటే ఏముంటుంది? సహనం ఉంటుంది. ప్రతిదాన్ని సహించగలిగే మనసు దేవుడు నీకు ఇస్తాడు. నీలో సహనం లేదంటే అన్ని ధ్యానించాం కనుక ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చేస్తాను. నీలో ఏముంటుంది? సహనం ఉంటుంది. 2, ప్రేమ దయ చూపిస్తుంది అంటే నీలో దయాగుణం ఉంటుంది. ప్రేమ మత్సరపడదు అంటే అసూయ పడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, తన్ను తాను హెచ్చించుకునే విధంగా ఉండదు. అది ఉప్పొంగదు అంటే తగ్గించుకునే
స్వభావం ప్రేమలో ఉంటుంది. అమర్యాదగా నడుచుకోదు అంటే ఎవరి పట్ల అమర్యాదగా లేదా సిగ్గుకరంగా నడుచుకోదు. స్వప్రయోజనమును విచారించుకొనదు, తనకేం లాభం అనే విషయాన్ని ఆలోచించుకొనదు. ప్రేమ త్వరగా కోపపడదు, అది అన్ని విషయాల్లో త్వరగా కోపపడేదిగా ఉండదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. పోయిన వారం ఇదే ధ్యానించామా? పోయిన వారం ధ్యానించుకున్నాం. ఏంటంటే ప్రేమ నీలో ఉంటే, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అపకారమును మనసులో ఉంచుకోదు అని పోయిన వారం ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైనా నీకు అపకారం చేస్తే క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నువ్వు ఆ మనసులో అపకారాన్ని ఉంచుకొని, నాకు వాళ్ళకు మాట్లాడలేవు, నేను వారితో మాట్లాడటం లేదు, మాకు ఆ భేదం ఉంది, ఈ భేదం ఉంది, ఇది క్రీస్తు ప్రేమ కాదు. ఇది చాలాసార్లు చెప్పాను. క్రైస్తవుడికి విరోధం అంటూ ఉంటే వాడు ఒక సాతాను తప్ప మనుషులు ఎవ్వరూ కాదు. శరీరులతో కాదు మనం పోట్లాడేది, మనం పోరాడేది అనే విషయం ధ్యానించాం. అంటే దేవుడు లోకమును ప్రేమించినట్టుగా ప్రతి క్రైస్తవుడు లోకములో ఉన్న అందరినీ ప్రేమించేవాడిగా ఉండాలి. సో ఈ మాట కూడా ధ్యానించాం. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు అని ధ్యానించాం. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అని ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక అనగా ఆత్మీయ విషయంగా మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి దుర్నీతిలోకి వెళ్ళిపోయినప్పుడు లేదా పాపంలో పడిపోయినప్పుడు సంతోషించి వారి గురించి ముచ్చటించక, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి సంతోషిస్తాడో తిరిగి వచ్చినప్పుడు, తిరిగి దొరికినప్పుడు, అలాగ ఒకడు నీతి లేదా సత్యమును అనుసరించి నడుచుట ద్వారా, సత్యమును తెలుసుకున్నట ద్వారా సంతోషించేవాడై ఉంటాడు అని పోయిన వారం ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరువాత ప్రేమ అన్నిటినీ తాలును అని ధ్యానించుకుని చెప్పాను. ఇది ప్రేమ అన్నిటినీ అయిపోయింది. ఇది ప్రేమ అన్నిటినీ తాలును అంటే భరించును అని అర్థం. భరించును. ప్రేమ భరించేటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఇది వేరే పదంలో, వేరే భాషలో దీన్ని రాయబడిన మాట ప్రేమ సంరక్షించును అని కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అక్కకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు, ఫర్ ఎగ్జాంపుల్ చెల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ చెల్లికి ఇద్దరు బిడ్డల్ని ఏం చేసిందంటే, తన జీవనోపాధి విషయమై గల్ఫ్ వెళ్ళాలనుకుంది. అనుకుని వారి అక్కకో లేదా చెల్లికో అప్పగించి వెళ్ళింది. ఇప్పుడు ప్రేమ లేకపోతే అక్క చూడగలుగుతుందా? చూడలేదు. లేదా పిల్లలిద్దరూ చాలా అల్లరి చేస్తున్నారు. చాలా అల్లరి చేస్తున్న చెల్లి మీద, చెల్లి బిడ్డల మీద ఉన్న ప్రేమ భరించేటువంటి తత్వాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? భరించడే అంటే బిడ్డల మీద ఉన్న ప్రేమ వాళ్ళు ఎంత అల్లరి చేసినా భరించే తత్వాన్ని ఇస్తుంది ప్రేమ ఉంటే. అదే ప్రేమ లేకపోతే నీ పిల్లల్ని ఎవడు చూస్తాడు రా బాబా అంటారా? నీ పిల్లల్ని ఎవడు చూస్తారు? చాలా అల్లరి చేస్తున్నా, కుదరదు. ఏమి నీకు భరించే ఓపికలి. అంతేకాదు, వారిని ఏమంటారు? గార్డియన్స్ అంటారు, సంరక్షకులు అంటారు. దేవునికి స్తోత్రం కదా. మనం అక్కడక్కడ రాస్తాం కదా, ఎవరి సంరక్షణలో ఉందంటే తాతయ్య గారి సంరక్షణ, పెద్దమ్మ గారి సంరక్షణ, ఇలాంటి సంరక్షణ రాస్తాం. అంటే భరించేది, సంరక్షించేది అని అర్థం. అలాగే సంఘంలో కూడా ఎవరైనా కొంచెం లోటుపాట్లుగా ఉన్నా, కొంచెం హెచ్చుతగ్గులుగా ఉన్నా, కొంచెం తేడాగా ఉన్నా మనం వాటిని భరించుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా సంఘాల్లో భరించుకోక కోపాలు వచ్చి భరించే తత్వం లేక 2-3 ముక్కలు అయిపోతున్నాయి కదా. ఏ అంటే వారు భరించుకోలేరండి. భరించుకోలేరు అంటే నీలో లేనిది క్రీస్తు ప్రేమ అని అర్థం. ఇది భరించే తత్వం దేనిలో వస్తుంది? క్రీస్తు ప్రేమను కలిగిన వారిలో, క్రీస్తును కలిగిన వారిలో ఉండే ఒక లక్షణం. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు, ఇందాకటి వరకు చదివిన లక్షణాలన్నిటితో పాటు ఈ లక్షణం కూడా ఉంటుంది, భరించే తత్వం. ఎలాగైతే నీ అక్క లేదా చెల్లి బిడ్డలో లేదా నీ బంధువుల బిడ్డలు భరించగలుగుతున్నావో, సంరక్షిస్తున్నావో, అదేవిధంగా సంఘంలో కూడా రకరకాల స్వభావాలు కలిగిన వారిని నువ్వు భరించుకునే తత్వాన్ని ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రేమ నీలో ఉంటే నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే నీకు నేను భరించుకోలేను, నేను తట్టుకోలేను. దాని అర్థం ఏంటంటే నువ్వు సింపుల్గా మాట్లాడేస్తున్నావు, కానీ దాని అర్థం ఏంటంటే క్రీస్తు ప్రేమ నీలో లేదు అని అర్థం. మనం చెప్పుకున్నటువంటి వాక్య ప్రకారంగా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ నీలో లేదు. మరి క్రీస్తు ప్రేమ నీలో లేదంటారు ఏంటంటే, బాప్తిసం తీసేసుకున్నాను కదా. క్రీస్తు ప్రేమ ఉండాలి అని చెప్తారు. బాప్తిసం కంటే ముందు క్రీస్తు ప్రేమను ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ పాపమును భరించలేదా? నీ పాపాలన్నీ ఎవరు మోసారు?
కదా, మరి ఆయన భరించాడు కదా. మరి ఆయనలో ఉన్న తత్వం ఎందుకు భరించాడు? ఆయన మనల్ని ప్రేమించాడు గనుక. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమించాడు, భరించాడు, మనల్ని పాపము నుండి సంరక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడికి, యేసయ్య బిడ్డనని చెప్పుకునే ప్రతి బిడ్డకి, చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ స్వభావం ఉండాలి. ఈ స్వభావాలలో ఈ స్వభావం కూడా ఉండాలి. ఒకవేళ లేదు అంటే నేను అంటాను, నువ్వు క్రైస్తవుడు కాదు అంటాను. ఎందుకు అలా అన్నారు పాస్టర్ గారు అంటే, క్రైస్తవుడు అయితే క్రీస్తుకు కలిగిన గుణగణాలు నీలో నుంచి ప్రత్యక్షం అవ్వాలి. నీలో ఈ గుణం కనబడడం లేదు అంటే నువ్వు క్రైస్తవుడివి కాదు, అంటే క్రీస్తుని ధరించిన వాడివి కాదు అని స్పష్టంగా నీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. తరువాత ప్రేమ అన్నిటినీ నమ్మును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రేమ అన్నిటినీ నమ్మును అంటే, అన్నిటినీ నమ్మును అంటే దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పింది నమ్మేస్తామని కాదు. రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి, రకరకాల బోధ ఉంది. ప్రతిదీ నమ్మేస్తామని కాదు. ఇక్కడ ఆలోచన చేయాలి. ఎవరో చెప్తారు మీ దేవుడు కాదు మా దేవుడు, నమ్మేస్తామని కాదు. లేదా ఆ సిద్ధాంతం కాదు ఈ సిద్ధాంతం నమ్మేస్తామని కాదు. ఈ మార్గం కాదు ఈ మార్గం అని నమ్మేస్తామని కాదు. ఏమి నమ్ముతావు అంటే, ఆత్మీయ అనుభవాల్లో, నీ ఆత్మీయ సహవాసములో ఎవరికి ఏ సమస్య వచ్చినా వారు చెప్పినప్పుడు నమ్ముతావు. ఇలా నమ్ముట ద్వారా నువ్వు ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. ఇందాక మీకు చెప్పాను, ఆ 3 సంవత్సరాల బాబు కిడ్నీతో బాధపడు, 2 కిడ్నీలు పోయి బాధపడుతున్నాడు. నమ్మాము. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అలా కాకుండా ప్రసాద్ అంటాడు అది ఫేక్ న్యూస్ బాసు అంటాడు. ఫేక్ న్యూస్ అంటే ప్రార్థన చేస్తామా? చేస్తామా? చెయ్యం. అంటే నమ్మితేనే ప్రార్థన చేస్తావు. అంటే ప్రార్థించే అనుభవం నీకు ఉండాలంటే ఆ సమస్య గురించి చెప్పిన వారి మాటను నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్ముద్ది. ఒకరు ప్రార్థన అవసరత కోరినా, లేదా ఒకరి ఆత్మీయ జీవితంలో ఉన్న లోటుపాట్లు కోరినా నమ్మి ప్రార్థన చేస్తాం. ఒకరు సాక్ష్యం చెప్తారు, లేచి నిలబడి ఆ ప్రసాద్ ఏదో సాక్ష్యం చెప్తాడు, సుత్తి అన్నామనుకో, ప్రార్థన వస్తుందండి? ప్రార్థన రాదు. అయ్యో నిజమా ఇంత సమస్య అనేపాటికి ఏమొస్తుంది? నమ్మిన తర్వాత ప్రార్థన చేస్తాం. మనం చాలా విషయాల్లో ఎందుకు ప్రార్థన చేయమో తెలుసా? మనకి నమ్మకం లేక. వాడు చెప్పింది నిజం అని నమ్మం. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే నమ్ముద్ది. నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఈసారి మాత్రమే అంటే దేవుడు నమ్మడం లేదా? నమ్ముతున్నాడా లేదా? అబద్ధాలు ఆడే నీవు, మాట మాటికి కోల్పోయే నీవు, ఆయన గాయాలు ఎన్నిసార్లు రేపినా, బాహాటంగా ఎన్నిసార్లు సిలివేసినా, ఆయన నామానికి అవమానం కలిగించిన, దోషణ తీసుకొచ్చిన, ప్రభువా నన్ను క్షమించి ఈసారి మట్టుకు నన్ను నీ రక్తంలో కడిగి శుద్ధీకరించు, ఇక పడిపోనయ్యా జారిపోనయ్యా అని అడిగితే దేవుడు కడగడం లేదా? ఆయన నమ్మడం లేదా? సో అదే విధంగా ప్రేమ నీలో ఉంటే అవన్నిటినీ నమ్ముతుంది. దేవునికి స్తోత్రం. అన్నిటినీ అంటే ఈ లోకములో ఉన్న వాటి గురించి కాదు మనం మాట్లాడేది. దేవునికి స్తోత్రం. ఎవరో వచ్చి ఏదో చెప్తే, ఏదో సిద్ధాంతం, ఏదో ఆచారం వస్తే దాన్ని నమ్ముతావని కాదు. ఆత్మీయ విషయంలో యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ఎంత నమ్మకాన్ని అయితే ఆయన దేవుని మీద పెట్టుకున్నాడో, ఆయన మాటలు మనం ఎంత నమ్ముతున్నామో ఆయన బిడ్డలైన మాటలు కూడా నమ్ముతాము, లేదా వాక్యాన్ని కూడా నమ్ముతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. ప్రతి దానికి అనుమానమే. నీళ్ళు ఏమి లేనట్టు? ప్రేమ లేనట్టు. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉండదు. నీ పిల్లలు ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాలని నమ్ముతావు. బయటోడు ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధమే అంటావు. ప్రసాద్ చెప్తున్నాడు కానీ అంత శుద్ధి అంటే ప్రార్థన చేయను. కడుపులు నిప్పు అన్నాడు ప్రసాద్. ఇప్పుడు కడుపులు నిప్పు ఉట్టితే ఏదో వచ్చి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేయం. అది నిజమని నమ్మితే ప్రభు ఆ బిడ్డ నిప్పుతో వెళ్ళిపోయాడు ఆయన దయతో. సో ఇలాంటి నమ్మకం ప్రేమ ఉంటేనే పుడుతుంది, లేకపోతే పుట్టదు. ఇది ఒక లక్షణం. దేవునికి స్తోత్రం. తర్వాత అన్నిటినీ నిరీక్షించును. దేవునికి స్తోత్రం. అన్నిటినీ నిరీక్షించును. ఇక్కడ నిరీక్షణ గురించి మనందరికీ తెలుసు. నిరీక్షణ ఆశాభావం. నిరీక్షణ అంటే ఆశాభావం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకున్న నిరీక్షణ ఒకటి, మనకి పరలోక రాజ్యం. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి దాన్ని మనం నిరీక్షిస్తాం. మనకి నిరీక్షణ. 31st నైట్ మనం ఒక ఇది తీసుకున్నాం, ఏది వాగ్దానం తీసుకున్నాం, సదా నీకు తోడుగా ఉన్నాను అని వచ్చింది. నీకు నిరీక్షణ ఏంటి? నా ప్రభు నాకు మాట ఇచ్చాడు, నాకు తోడుగా
ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తావు? ప్రభువా నాకు తోడుగున్నందుకు స్తోత్రం అంటావు కదా. నాకు తోడుగున్నావు, స్తోత్రం. తోడుగున్నావు అని ఎలాగన్నావు? నీకున్న నిరీక్షణ నీ దేవుడు మాట తప్పేవాడు కాదు అని. ఇప్పుడు చదివిన కీర్తనలు చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 49వ వచనం చదువుదామా? నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకున్నాము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. సేవకుడికి అనగా నీవు నాకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. మాట అనే వాగ్దానం మనం తీసుకున్నవి, ఇప్పుడు 31st నైట్ తీసుకున్నవన్నీ ఆయన మాటలే. కానీ వాటిని ఏమంటాం మనం? దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ మంచి వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ కుడి పార్శ్వమున నేనున్నాను, నువ్వు నిశ్చయముగా స్థిరపరచబడదు అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నీకే ధైర్యం ఉంటుంది? నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, నాకు భయం ఏమి లేదు. నీ పక్షమును యుద్ధము చేయవాడు నేనే వచ్చింది. ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్తావు? ప్రభువా నువ్వు ఇలా అన్నావు కదా, నాకు సహాయం చేయి. నీకు నిరీక్షణ, అన్ని విషయాల్లో నిరీక్షణ కలిగి ఉంటావు. ఇక్కడ ఈ సేవకుడికి నువ్వు దయచేసిన మాట, దాని వలన అనగా ఆ మాట వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఆ మాటను బట్టి మనకేం పుట్టింది? ఒక నిరీక్షణ. నిశ్చయముగా నిన్ను స్థిరపరచేదను అని వాక్యం వచ్చింది మన ప్రసాద్కి. వెంటనే ప్రభువా నువ్వు ఈ మాట ఇచ్చావు, నన్ను స్థిరపరచబోతున్నందుకు స్తోత్రం అంటావు. అతనుకున్న నిరీక్షణ ఏంటి? ఈ సంవత్సరం నీవు నన్ను స్థిరపరుస్తానన్నావు. ఆ మాట ఏం దయచేసింది? నిరీక్షణనిచ్చింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఎన్నో మాటలు వాక్యాల్లో ఉన్నాయి, కానీ మనకు లేనిది ఒకటేంటంటే నిరీక్షణ. సో అట్టి నిరీక్షణ లేని వారంగా ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నీలో ఉంటే నిరీక్షణ కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన చనిపోయి తిరిగి ఆయన దగ్గరికి వెళ్తాననే నిరీక్షణ. అదే కదా ప్రార్థనలో కోరుకున్నాడు, పూర్వపు మహిమలోనికి నాకు సహాయం చేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన తండ్రి కుడిపాశానికి వెళ్ళిపోయాడు. మరి ఆయనే మన దేవుడు. ఆయన అన్నాడు, ఆయన వెళ్ళిపోయేటప్పుడు నేను మీరు కలవరపడద్దు, భయపడద్దు, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు కనుక ఆయన అన్నాడు, స్థలం సిద్ధపరిచేసి వచ్చి మళ్ళా నేను తీసుకుపోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శివమ్మ ఎక్కడికి వెళ్తా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్దామని? పరలోకం. చూసావా? చూడలేదు. ఏంటి? నిరీక్షణ. దేవునికి స్తోత్రం. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? మనం అందరం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకం. నిరీక్షణ మనకి. సో వెళ్తామా లేదా పక్కన పెడదాం, నిరీక్షణ. ఇక్కడ ఎలా ఉంటుంది అనేది దేవుని వాక్యాన్ని బట్టి నిరీక్షణ. బంగారపు వీధులు చూసొచ్చారా? చూడలేదు. ఇక్కడ ఒక బంగారం కొనుక్కోవాలంటే వేలు పెట్టి శరీరం మీద పెట్టుకుంటాం. అక్కడ ఎక్కడ నడుస్తామంట? నీ పాదాల కిందే బంగారం ఉంటుందంట. బంగారపు వీధులు చూసావా? చూడలేదు. దేవునికి స్తోత్రం. 12 గుమ్మములు రత్న వైడూర్యములతో పొదగబడినవి. ఆయనే అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కడ ఏమీ ఉండవు, ఏడుపులు ఉండవు, ఆకలి ఉండదు, ఏ చింత ఉండదు. అనే రాజ్యానికి వెళ్ళాలని ఆశపడ్డావు. చూసావా? వెళ్ళొచ్చావా? వెళ్ళలేదు. నిరీక్షణ. దేవునికి స్తోత్రం. దేని మీద? ఆయన మాట ఇచ్చాడు, ఆయన అక్కడికి మనల్ని తీసుకొని పోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా ఆలోచించి అన్ని విషయాలలో అనగా నీకు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ మాట యందు నీకు నిరీక్షణ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని శ్రమలు పొందాడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం. సో ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. సో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలోనే 62వ కీర్తన 5వ వచనం. 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండు, ఏం కలవరపడకు, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఆయన నిరీక్షణకు ఆధారమైన దేవుడు. కిందకి వెళ్ళేపాటికి మనం ధ్యానిద్దాం దాన్ని కూడా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా ఇక్కడ ప్రాణంతో చెప్తున్నాడు కీర్తనకారుడు. చాలాసార్లు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పాడు. తన ప్రాణంతో మాట్లాడే భక్తుడు ఇక్కడ కూడా మాట్లాడుతూ నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా నుండు, నువ్వు ఏం కలవరపడాల్సిన పని లేదు అని అర్థం. భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దావీదుకి ఎప్పుడు శ్రమ రాలేదంటారా? దావీదుకి ఎప్పుడు ఇబ్బందులు రాలేదా? దావీదు తరమబడలేదా? దాక్కోలేదా?
పిచ్చవాడిగా యాక్టింగ్ చేసి ప్రాణాన్ని కాపాడుకోలేదా? కొడుకే చంపడానికి సిద్ధపడితే పారిపోలేదా? ఇలాంటి ఎన్ని శ్రమలు వచ్చినాయి. కానీ అతను అంటున్నాడు, నా ప్రాణమా మౌనంగా ఉండు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, మౌనంగా ఉండు. ఆయన అనగా ఏ దేవుని నమ్ముకున్నావో ఆయనే నాకు నిరీక్షణ ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఏమి అంటే ఆయన నన్ను విడిచే దేవుడు కాదు. అపోస్తుల కార్యాలు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఆ దావీదు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 25, 26 వచనాలు. ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అన్నాడంటే ఈ మాట. ఏ మాట అన్నాడు? ఆయనను గూర్చి దావీదు ఇట్లను, ఆయనను గూర్చి అనగా దేవుణ్ణి గూర్చి, మన ప్రభు అయిన దేవుని గురించి దావీదు ఇట్లా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడు ప్రార్థన చేసినా లేదా ఎప్పుడు ఏకాంతంగా ఉండా ఎవరిని చూసేవాడంట? మనం సమస్యలను చూస్తాం. ఇప్పుడు మరి ఇలా చూసి అతనికి సమస్యలు లేవా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ని సమస్యలు. దేవుడు అభిషేకించిన ఎలా పారిపోవలసి వచ్చేది, ఎలా తరమబడేవాడు, కుమారులే ఎదురుగుండా వచ్చేవారు. ఇలా చాలా రకాలైన సమస్యల్లో ఇబ్బంది పడిపోతున్న ఆ దావీదంట తన కనుల ఎదుట ఎవరిని ఉంచుకున్నాడు? దేవుణ్ణి చూసేవాడంట. దేవునికి స్తోత్రం. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నాడు ఆయన? నేను నా దేవుణ్ణి చూస్తున్నాను. ఆయన ఎక్కడున్నాడంటే నా కుడి పార్శ్వమందే ఉన్నాడు. ఇంకా భయం ఉంటుందా? దేవాది దేవుడే మన కుడి పార్శ్వం ఉన్నట్టుగా మనకు కనబడితే మనకు ధైర్యం ఉంటుందా? ఉండదా? భయం ఉంటుంది. భయం ఉండదు. ప్రభు ఇంకేమొద్దు, నువ్వు నాతో ఉండిపో చాలు అంటాం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఉన్నాడు అనేది నిరీక్షణే కదా. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో ఆ వారి మధ్యన ఉంటాను అని. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఇక్కడ మనకు నిరీక్షణ ఏం కావాలా? ఆయన మన మధ్యన ఉన్నాడు అనే నిరీక్షణ ఉండాలి కదా. మరి ఆయన ఉన్నాడు అంటే మన ఇష్టానుసారంగా ఉండడం ఏంటి? మనం లేము. కానీ కొన్ని చోట్ల ఆయన ఉన్నాడు అనే నిరీక్షణ నీకుంటే నీకు భయము, వణుకు కలగాల. దేవునికి స్తోత్రం. అయ్యో, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన మాటను బట్టి నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఇక్కడ 2-3 కంటే ఎక్కువనే ఇక్కడ మా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆయన ఉన్నాడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో భయము కలిగి, వణుకు కలిగి మన దేవుని సన్నిధిలో శ్రద్ధాభక్తులతో కూర్చోవాలి. కొంతమంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, సెల్ ఫోన్ తీసుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. వారిని సేవకుడు గద్దించడం అంటే సేవకునికే ఒక నిరీక్షణ లేదు. ఏంటది? ఇక్కడ దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని చెప్పే నిరీక్షణ లేదు. దేవుని సన్నిధి అని చెప్పే నిరీక్షణ లేదు. దేవుని బిడ్డలారా, పర్వాలేదులే అనేది నేనేం చెప్పాను? సాతాను మాట అని చెప్పాను. ఇప్పుడు దేవుడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పర్వాలేదులే పర్వాలేదులే అని చెప్పలేదు ప్రభువా. పర్వాలేదులే అనేది ఎవరి మాట? కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎక్కడికి? నరకానికి. దేవునికి స్తోత్రం. సేవకుడు సంఘానికి కూడా ఉన్నట్టుగా చెప్పాలి. అమ్మా నిద్రపోవద్దు అని చెప్పాలి. అమ్మా లేచి వాక్యం వినండి అని చెప్పాలి. శ్రద్ధ కలిగి ఉండండి, చక్కు కూర్చోండి, పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పాలి. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఇది దేవుని సన్నిధి అనే భయము, భక్తి సంఘానికి నేర్పించాలి. ఇది ఎప్పుడు వస్తుంది? ఆయన మాట మీద నిరీక్షణ, అన్నిటిలో యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నిత్యముగా మీ మధ్య నా సన్నిధి నుంచాను అంటాడు దేవుడు. ఇది నేను వసించు స్థలము అంటాడు ఆయన. మరి ఆయన వసించు స్థలములో ఎవరుంటారో? ఆయననా? మరి ఆయన ఉన్న చోట ఎలా మాట్లాడుకోవాలి మనం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులు కూడా అలాగే ఉంటున్నారు కదా. 10 మంది సేవకులు కూడుకుంటే ఇక్కడ మాట్లాడేది రాజకీయం. ఇలా అయిపోయింది ఇప్పుడు. సో దేవుని బిడ్డలారా,
గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. మనం నలుగురు కూడామంటే అక్కడ యేసై ఉన్నాడనే నిరీక్షణ కలిగి మాట్లాడడానికి కూడా భయపడాలి. దేవుని సన్నిధిలో మాట్లాడడానికి, కునుకుపాటు రావడానికి భయపడాలి. దేవుని సన్నిధిలో మనం లేచి నిలబడడానికి, ఇంతకుముందు మనకు ఎలా ఉండేదంటే, మనకి ఏలియా గారు ఉన్నప్పుడు లేచి నిలబడితే డిస్టర్బ్ అవుతామని భయం వేసి కాలు తిమ్మిరెక్కిన అలా ఉండిపోయేవాళ్ళు. నాకు బాగా తెలుసు రామకృష్ణ, స్టీఫెన్ ఒకసారి చెమటలు పట్టేస్తే కూర్చున్న చోట ఆయన తడిసిపోయింది, మొత్తం వాటర్ అయిపోయింది. ఎందుకు లేవలేదంటే తిడతారేమో ఆ భయం ఉండేది. సో ఇప్పుడు ఏమి లేదు, సంఘాల్లో ఎందుకు లేదు? సేవకుడికి నిరీక్షణ ఉండడం లేదు, విశ్వాసులకు కూడా నిరీక్షణ గురించి నేర్పడం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మాటను బట్టి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని బిడ్డారా, అతను అంటాడు, నేను దేవుణ్ణి చూస్తూ ఉన్నాను, ఆయన ఎక్కడో లేడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, కనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నేను కదల్చబడని పరిపూర్ణమైన నిరీక్షణలో ఉండేవాడు క్రీస్తు ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు ఏదో వాక్యం ద్వారా ప్రేరేపించబడి ఇక్కడి నుంచి నేను నిరీక్షణ కలిగి ఉంటానని 4 రోజుల్లోనే పడిపోయేది కాదు. నిరీక్షణ అనేది నీకు నిత్యము పరలోకానికి నడిపించే ఆ గమ్యం చేరే వరకు నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఉండే మనం, ఈ లోకం అశాశ్వతమైన తెలుసు, శాశ్వతమైన రాజ్యం ఉందని తెలుసు, కానీ మన నిరీక్షణ దేని మీద పెట్టుకుంటాం? భూమి మీద తాపత్రయం తప్ప పరలోకం గురించి తాపత్రయం పడం. సో దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక తండ్రి గల్ఫ్లో ఉన్నాడు, ఆయన కొడుకు చెప్తాడు, ఇదిగో నీకు ఐఫోన్ తెస్తున్నాను రా అని చెప్తాడు. ఐఫోన్ తెస్తున్నాను రా అని చెప్తే ఆ కొడుకు దగ్గర ఏం ఫోన్ ఉంటుంది? డబ్బా ఫోన్ ఉంటుంది, ఒక చిన్న డబ్బా ఫోన్. ఎవరైనా అడుగుతారు, డబ్బా ఫోన్ ఇచ్చే, మా నాన్న తెస్తున్నాడు రా, ఇది నాకు అవసరం లేదు. ఇక ఆశ డబ్బా ఫోన్ మీద ఉంటుందా, ఐఫోన్ మీద ఉంటుందా? దేవునికి స్తోత్రం. ఒక ఫోన్కే అంత వాల్యూ ఇస్తున్నావే. ఈ లోకము శాశ్వతం కాదమ్మా, ఈ లోకం ఒకానొక రోజు లయము కాబోతుంది. మనమందరము దీంతో పాటు లయమైపోతాము. కనుక మనము లయము కాకుండానట్లుగా నిత్యము జీవించడానికి దేవుడు ఒక నిత్యరాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అంటే మనం దీని కొరకే తాపత్రయపడిపోతాం, డబ్బా ఫోన్కి తాపత్రయపడినట్టుగా. దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన దాని కొరకు ఆశపడడం లేదు. దేవునికి స్తోత్రం. నీ నిరీక్షణ ఎవరి మీద ఉండాలి? నీ తండ్రి మీద, నీ తండ్రి మాట మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం అందరి మీద నిరీక్షణ ఉంచుతాం. ఇప్పుడు సామ్యూయల్ బాబు ఉన్నాడు, అతని ఫ్రెండ్స్ ఉన్నారు 4-5. వాళ్ళు అంటున్నారు, సింగపూర్ వెళ్ళిపోతున్నావురా, నిన్ను మర్చిపోవరా అంటారు. సింగపూర్ వెళ్తున్నాను రా, మర్చిపోనరా అంటారు. వాళ్ళ నానేమో కోయిట్ వెళ్తున్నాను రా బాబు, ఫోన్ చేస్తాను రా అంటాడు. సింగపూర్ వెళ్ళి ఫోన్ చేస్తారా? ఇంకా సామ్యూయల్ బాబు ఎవరో జ్ఞాపకం ఉండదు, కానీ గల్ఫ్ వెళ్ళాలి నాన్న మాత్రం ఎప్పుడు ఫోన్ చేస్తానంటాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నిరీక్షణ ఉంచాల్సిన వారి మీద మనం ఉంచడం లేదు, కానీ నిరీక్షణ ఉంచకూడని వారి మీద మనం నిరీక్షణ ఉంచుతున్నాం. ఎందుకు? ఆ నానే ఫోన్ చేస్తాడో, నాన్న ప్రేమించాడు గనుక, భరించేవాడు గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చాలా చెప్తారు కదా, ఎంతరా నీకు, అంతరా ఇంతరా, నీకు వేజారా, నీకు అదిరా ఇదిరా అంటారు. వెళ్ళిపోయాక కనీసం ఫోన్ కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, అందుకే మనం నిరీక్షణ ఉంచాల్సింది మనం నమ్ముకున్న మన దేవుని మీద, లోకం మీద, లోకస్తుల మీద కాదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు, మాట తప్పుటకు నరమాత్రుడు కాదు ఆయన. సో ఆయన మీద నిరీక్షణ లేకుండా ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన ప్రేమ నాలో ఉందని చెప్పుకోవడం కూడా నువ్వు దేవుని ఎరగనట్టే లెక్క. ఇక్కడ చెప్పుకున్న మాటను బట్టి ఒకవేళ నిజంగా నీకు దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు అన్నిటి యందు అన్నిటినీ నిరీక్షించును. దేవునికి స్తోత్రం. అన్నిటి మీద అనగా దేవుడు చెప్పిన ప్రతి మాట మీద నీకు ఆశాభావం కలిగి ఉంటుంది. ఆ మాట నీ జ్ఞాపకం వస్తే, ప్రభువా నీకు తోడుగా ఉన్నానన్నావు కదా నాయన, నువ్వు సమస్య వచ్చింది, నీవే తోడుగా ఉండవు. ఆయన తోడుగా ఉంటే నువ్వు కదల్చబడవు. ఇక్కడ వాక్యం చెప్పింది, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, దేవుడు నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతిదానికి చలించిపోయి, బాధకు పడిపోయి, లేచిపోయి 2 రోజులు దేవుడేడి అనేసి అలా ఉండవు, కదల్చబడకుండా ఉంటావు. కాబట్టి నా హృదయము ఉల్లసించును. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ హృదయము లేదా నీ ప్రాణముతో ప్రభువుని సన్నుతించు అని చెప్తావు.
అంటే నిరీక్షణ కలిగి ఉంటే ఏం చేస్తాం? సంతోషం ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను మీ నాన్న ఐఫోన్ తెస్తున్నాడు అని. ఇప్పుడు ఐఫోన్ వచ్చే వరకు ఏముంటుంది? ఐఫోన్ వచ్చే వరకు సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మాట తప్పే తండ్రులు ఉండొచ్చు, ఈ లోకంలో తేకపోవచ్చు, కానీ మనము ఆరాధించే దేవుడు మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన నిరీక్షణ నీకుంటుందో ఐఫోన్ ఆల్రెడీ కళ్ళలో కనబడతా ఉంటుంది కదా. నాకు ఐఫోన్ 14 వస్తుందా, 13 Pro వస్తుందా, ఐఫోన్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు పరలోకం గురించి కూడా నేను ఇందాక చెప్పాను. నీ కళ్ళ ముందు ఏం కనబడాలా? నేను వెళ్ళాల్సిన రాజ్యం ఇది, నా ఆశ అక్కడ, నా పౌరసత్వం అక్కడ, నా దేశం అది అనేపాటికి దీని మీద ఎలాగైతే డబ్బా ఫోన్ మీద ప్రేమ చచ్చిపోతుందో అలాగే ఈ లోకం మీద ప్రేమ చచ్చిపోతుంది. దేవుని ప్రేమ మనలో వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అలాగా నీ హృదయం ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది. ఆ తరువాత నా నాలుక ఆనందించెను. అంటే నాలుకతో ఏం చేస్తున్నావు? నీకు సంతోషం కలిగినప్పుడు పాటలు పాడుతుంటావు. అంటే కూర్చున్నా లేచినా ఏం చేసినా నిరీక్షణ కలిగిన వారు ఏం చేస్తారు? పాటలు పాడుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. దావీదు అన్నాడంట, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను, నా హృదయం ఉల్లసిస్తుంది అందువల్ల. అంతేకాదు నా నాలుక ఆనందించెను అనగా నా నాలుక పాటలు పాడుతుంది. కనుకనే కీర్తనలో ఎక్కువ శాతం కీర్తనలు రాసిన వారు దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని నాలుక స్తుతిస్తుందంట. మనం ఎంతసేపు స్తుతిస్తామంటే మనం స్తుతించేది ఆదివారం మట్టుకే కదమ్మా. ఆదివారం వచ్చి ఒక పాట పాడి మన వంతు పాట అయిపోతున్న ఒక అమ్మయ్య అనేసుకుని పాట పాడమంటే నాకొద్దు అంటాం మనం కదా. నేను కాదు నువ్వు అంటావు. కొన్ని చోట్ల నాకి అని కొట్టేసుకుంటున్నారు. సో కాదు, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నా నాలుక ఏంటంట ఆనందిస్తుందంటే పాటలు పాడుతుంది, ప్రభువుని స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆదివారం మాత్రమే స్తుతించేవాడు క్రైస్తవుడు కాదు. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తును, ఎప్పుడు ఆనందించే? ఎల్లప్పుడూ. అంటే ఈ ఆదివారం మాత్రమే కాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినా సంతోషంగా ఉండాలా. శ్రమ వచ్చినా శోధన వచ్చినా నువ్వు కదల్చబడక దేవుడు నీతో ఉన్నాడు గనుక, నీ కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక, నిన్ను కదలనివ్వడు గనుక నిరీక్షణ కలిగిన నీవు సంతోషించి స్తుతించి దేవుని గణపరిచేదానిగా ఉండాలి. మళ్ళా గురువారం వచ్చే వరకు పాటలు పాడుకుంటాను ఉండాలి. కొత్త పాటలు నేర్చుకొసుకుని గురువారం వచ్చి కొత్త పాట పాడేయాలి, మళ్ళీ ఆదివారం వచ్చి కొత్త పాట పాడేయాలి. ఒకవేళ ఆదివారం నేర్చుకుని వచ్చావు పాస్టర్ గారు ఇవ్వకపోతే కోపమించేయాలి. ఏమంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, దావీదు హృదయం సంతోషంతో నిండిపోయి నోరు పాడుతుందంట. మరి మనం అంత గొప్ప దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాం కదా. ఒక పాట రాదు, ఉసూరుమంట కూర్చుంటాం. ఆ కుర్చీలో పడి ఉసూరుమంట గడ్డం కింద చేయట్టుకు ఏందమ్మా నీ నిరీక్షణ ఉంటే అలా ఉండవు కదా. ఉసూరుమంట కూర్చోవడం ఏంటి? దేవుని బిడ్డవు కదా. ఏం చేయాలా? స్తుతించాలా. ఇక్కడ దావీదు అదే చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, దావీదుకి శ్రమ రాలేదా? చదవండి, ఎంత భయంకరమైన శ్రమలు. అమ్మో, దేవుడు ఎన్నుకున్న తర్వాత కూడా, దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత కూడా ఇన్ని శ్రమలా? మరి దేవుని బిడ్డలమైన మనం ఎన్ని శ్రమలు వచ్చినా అతను కదలలేదంట, అతని హృదయం ఉల్లసించిందంట, నాలుకేమో స్తుతిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి సమయం కూడా అయిపోయింది. దేవుని నాలుక స్తుతిస్తుంది. అలా మనం కూడా నిరీక్షణ కలిగి ఉంటే మనం కూడా స్తుతించేవారుగా ఉంటాము. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆనందంగా ఉంది కదా. సో మనం కూడా అలా ఉండాలి కదా. చివరిగా అంతేకాదు, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. దేవునికి స్తోత్రం. నా శరీరం కూడా పాపం వైపుకు పరిగెట్టక, నా శరీరం పాపం కొరకు మాట్లాడక, నా కనులు పాపం వైపు చూడక, నా చేతులు పాపం చేయడానికి పని చేయడానికి సహకరించక, నా కాళ్ళు పాపం వైపు పరిగెట్టకుండా నా శరీరాన్ని ఇప్పుడు ఏం చేసుకున్నాను? నా శరీర నిరీక్షణ కలిగి నిలకడగా ఉంచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ శరీరం బలహీనం, కానీ మనం ఏం చేస్తున్నాం?
శరీరాన్ని బట్టి కృంగిపోతున్నాం, కూర్చున్న కాడి నుంచి లేవలేము, శరీర బలహీనత. కానీ హృదయంలో దేవుడు ఉల్లాసం ఇచ్చాడు కదా, ఉల్లాసంతో పాటలు పాడితే మనకు గొప్ప శక్తిని వస్తుంది కదా. దీని గురించి వచ్చే వారం మనం కొంచెం ధ్యానం చేద్దాం. అయితే మరొక్కసారి చెప్పి ముగిస్తాను. దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. నేను కదల్చబడను, కావున నా హృదయం కదల్చబడను కనుక ఆయన నా పక్షాన ఉన్నాడు కనుక నా హృదయం ఉల్లసించుచున్నది, నా నోలుక పాడుతున్నది, నా శరీరము నిరీక్షణలో నిలకడగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శరీరాశ ఎదురుగుండా ఉన్నప్పుడు శరీరాశలో పడిపోక మళ్ళీ పాపం వైపు పరిగెట్టక నిలకడగా ఉండిపోయానని చెప్తున్నాడు. పాపం నుంచి విడిపించబడిన వాడు. దేవునికి స్తోత్రం. దావీదు పాపం చేశాడు, యేసయ్య దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడ్డాడు. పాపం నుండి ఆ పాప శిక్ష నుండి క్షమాపణ పొందిన తరువాత అతను అంటున్నాడు, ఇంకా నా శరీరము. తర్వాత చూస్తే కూడా అతను ముసలి వయసులో వేరే చిన్న పిల్లని తీసుకొచ్చారు వెట్టబుట్టడానికి, ఆయన కోడకుండెను. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు ఈ మాట, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. ఇలా నిలకడగా ఉంటేనే నీలో నిరీక్షణ ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణ ఉంటే క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు నీలో ఉన్నట్టు. ఈ లక్షణం కూడా ఎవరిలో ఉంటుంది? క్రీస్తు ప్రేమను కలిగిన వారిలో, క్రీస్తు బిడ్డనని చెప్పుకునే వారిలో, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కనబరచడానికి ఇష్టపడే వారిలో ఉండే మాట. ఈవెన్ సేవకుల్లో కూడా కనబడాల్సింది. దేవునికి స్తోత్రం. లేదు అంటే ఆయన ప్రేమస్వరూపి, ఆయనని ఎరగని, ఆ ప్రేమ లేనివాడు ఆయనని ఎరగడు. అంటే క్రైస్తవ సేవకునైనా నేనైనా ఆ లక్షణం నాలో లేకపోతే నేను క్రీస్తుని ఎరగను అని అర్థం. అదేంటి మన నిలబడి బోధించేస్తున్నారు కదా, ఏదో ఉన్నపాటి లోక జ్ఞానాన్ని బట్టి చెప్పేస్తున్నావు కానీ అది నీలో లేదు అని ఒకవేళ దేవుడు చెప్తాడేమో. కనుక సేవకునైనా నేనైనా, విశ్వాసులైన మీరైనా ఇప్పుడు మనకేముండాలా? అన్నిటినీ నిరీక్షించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యములో దేవుడు ఇచ్చిన వాగ్దానములు అన్నిటినీ మనం నిరీక్షణ కలిగి ఉంటాము. దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ పరలోక రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉంటాము. ఆ రాజ్యంలో చేరుట కొరకు మన శరీరమును నిలకడగా ఉంచుకుంటాము. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చే వారం ధ్యానం చేద్దాం. అయితే దేవుని బిడ్డలారా, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును అనే విషయాలు మనం ధ్యానిస్తున్నాం. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఒకవేళ ఆ విధంగా లేకపోతే కనుక ఈరోజే ప్రభువా నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేద్దాం. మోకరిద్దామా? నిరీక్షణ గురించి దావీదు ఇట్లా అంటున్నాడు, నేను